పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభకు ఎంపికయ్యారు సార్. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, బేదా మస్తాన్రావు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య. నాగబాబుకు రాజ్యసభ వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా కొణిదెల నాగబాబును రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోవడానికి 3 పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోంది సార్. ఆల్రెడీ అఫీషియల్గా కూడా అనౌన్స్ చేసేశారు. నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తే 3 మెగా బ్రదర్స్, చిరంజీవి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అండ్ 6 శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, అండ్ కొణిదెల నాగబాబు కూడా మంత్రివర్గంలోకి త్వరలో రాబోతూ ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారనేది మనకున్న సమాచారం సార్. అండ్ దీని మీద అంబటి రాంబాబు ఒక కమెంట్ చేశారు సార్. ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటూ ఉన్నారు పాపం అని చెప్పి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, నాగబాబుని ట్యాగ్ చేసి ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. సో నాగబాబుకి క్యాబినెట్లోకి తీసుకోవడం మీద మీ కామెంట్. అంబటి రాంబాబు అడిగి అంబటి రాంబాబు ఇష్ట ప్రకారం మంత్రివర్గంలో తీసుకోవాలి. మంత్రివర్గం తీసుకోవడం అనేది ముఖ్యమంత్రి ప్రెరగేటివ్, అధికారం ఉన్న కూటమి ఇష్టం. నాగబాబు జనసేన నేత. ఈవెన్ మన పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం జనసేన నాయకుడు కావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే రవిశంకర్ను కూడా తీసుకొని సమాచార శాఖ మంత్రి చేయొచ్చు. ఆ అవకాశం ఉంది, ఆ వెసులుబాటు కూడా ఉంది. 6 నెలల లోపల ఏదో ఒక సభకు సభ్యుడు కావాలి. రాజకీయాల్లో ఉండాలని కూడా ఏమీ లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో జయశంకర్ ఉన్నాడు. అసలు సేమ్ పార్టీ ఉండాలని కూడా ఏం లేదు. మీకు ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1957లో కేరళలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు అయితే బిఆర్ కృష్ణయ్య ఇండిపెండెంట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయి చాలా ప్రఖ్యాత జడ్జి అయ్యారు. ఆయన మంత్రిగా తీసుకున్నారు. ఆయన క్యాబినెట్లో కూడా లేరు, ఆయన పార్టీలో కూడా లేరు. సో అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీ సూత్రాల ప్రకారం ఈ ప్రొసీజర్ ఇది. ఇక మల్టీ స్టార్ మూవీ అంటామా, ఈ రాజకీయాల్లో అన్నీ మల్టీ స్టార్ మూవీలే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పొలిటికల్ పార్టీ ఏర్పాటైనప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ 3 లేరా? మరి అది మల్టీ స్టార్ మూవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అడగలమా? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 3 లేరా? ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఉంది. సో అంబటి రాంబాబు పార్టీకి చాలా సన్నిహితంగా కూడా ఉండే జగన్కు కేసీఆర్. అందులో మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్, కవిత 5. మరి అప్పుడు అంబటి రాంబాబు అన్నడా కేసీఆర్ మల్టీ స్టార్ మూవీ అని. సో మీకు తమిళనాడులో మరి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్. సో అంతకుముందు కరుణానిధి ముఖ్యమంత్రి, అది కూడా మల్టీ స్టార్ మూవీ కదా. మళ్ళీ కనిమోజీ ఆల్రెడీ అన్న, చెల్లె, కొడుకు, ఇప్పుడు 3 ఉన్నారు. అంతకుముందు కరుణానిధి ఉన్నాడు. మరి అది తమిళ్ వర్షన్, డబ్బుడు కాదు, తెలుగు డబ్బింగ్ కాలే. సో ఇలా మన ఒక్కరు కాదు కదా. ఇప్పుడు నీకు అనేక పార్టీల్లో ఏకకాలంలో ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో చిదంబరం ఉన్నాడు, ఆయన కొడుకు కార్తీ చిదంబరం ఉన్నారు. సో రాజకీయాల్లో ఇదేమీ సర్ప్రైజింగ్ కాదు. దేశవ్యాప్తంగా ఉంటారు, భార్యాభర్తలు రాజకీయాలు ఉంటారు, తండ్రి కొడుకులు, తాతలు, మనవళ్ళు అందరు ఉంటారు. అందువల్ల పాలిటిక్సే మల్టీ స్టార్ మూవీ. అందులో ఇక్కడ ప్రత్యేకంగా నాగబాబు పట్ల అభ్యంతరం చెప్పాల్సింది ఏముంది? ఆయన జనసేన ప్రజారాజ్యం కాలం నుంచి పార్టీతో అసోసియేట్ అయి ఉన్నాడు. అవును, కుటుంబం అందామా, కుటుంబమే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే షర్మిల పాదయాత్ర చేసింది, కానీ బయట వాళ్ళు ఎవరో వచ్చి పాదయాత్రలు చేయలే కదా వైసీపీ తరఫున. ఎందుకు జగనన్న వదిలిన బాణం అని. మరి జగనన్న వదిలిన బాణం షర్మిల ఎందుకు కావాలి? చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. మరి వైసీపీకి చెందిన మిగతా నాయకురాలు ఎవరన్నా పాదయాత్ర చేశారా? షర్మిలను ఎందుకు ఎంచుకున్నాడు జగన్? జగన్ చెల్లెలనే కదా ఎంచుకున్నది. అందువల్ల మన పాలిటిక్స్లో ఫ్యామిలీస్లో ఒకే ఫ్యామిలీ నుంచి ఉండడం అనేది నేరం కాదు కదా. అందువల్ల నాగబాబు మంత్రి అయితే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మంత్రిగా ఆయన పని విధానం ఏంటి, ఆయన తీసుకునే చర్యలు ఏంటి, ఆయన సరైన సామర్థ్యం చూపాడా లేదా అని విశ్లేషించుకోవాలి. ప్రజలకు ఆయన మంత్రి కావడం వల్ల ప్రయోజనం ఉందా లేదా అని విశ్లేషించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన మంత్రి దీనికి ఎందుకు అభ్యంతరం? వాళ్ళ పార్టీకి ప్రజలు తీర్పు చెప్పారు, ఆ కూటమికి ప్రజలు తీర్పు చెప్పాక వాళ్ళు ఎవరినైనా మంత్రి. అది పవన్ కళ్యాణ్ ఇష్టం జనసేన నుంచి ఎవరు మంత్రి కావాలని. జనసేన నుంచి ఎవరు కావాలి అనేది
నాగబాబు సోదరునిగా కాదు, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఇష్టం అది. అండ్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు సార్ అసలు లేకపోయినా చేయొచ్చు అంటారు. నేను జనరల్ సెక్రటరీ తర్వాత సార్, మీరు అన్నది నిజం. అది జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, పార్టీ మూల స్తంభాల్లో ఒకరు. అది నేను అది కూడా కాదంటాను. ఇదే ఇప్పుడు ఫస్ట్ ఇష్టం పవన్ కళ్యాణ్ది, తర్వాత ఇష్టం చంద్రబాబు నాయుడుది. పార్లమెంటరీ సూత్రాల ప్రకారం చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇష్టం. కానీ సంకీర్ణ రాజకీయాల్లో ఒక పార్టీ ఎవరిని తన తరఫున క్యాబినెట్లో ఉంచాలి అనేది ఆ పార్టీ డిసిషన్ కదా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ డిసిషను, మధ్యలో వేరే వాళ్ళకి అభ్యంతరాలు ఏముంటాయి. అయితే అభ్యంతరాలు చెప్పకూడదు నేనేం అంటలేను. రాజకీయాల్లో ఖచ్చితంగా అన్నిటి నాగేశ్వర్ లాంటి వాడికి ఏమి మన సిరియా మీద మాట్లాడతలేమా, బషర్ అల్ అసద్ అనడానికి నాగేశ్వర్కి ఏం సంబంధం అని అనడం, అబూ మహమ్మద్ అల్ జలాని ఆ నాగేశ్వరరావు తెలుగులో మమ్మల్ని జిహాదీ ఎలిమెంట్స్ అంటున్నాడు అని అబూ మహమ్మద్ అల్ జలాని అభ్యంతరం చెప్పాడు అనుకోండి, నడవదు కదా. సో సిరియాలో అబూ మహమ్మద్ అల్ జలాని జిహాదీ లింకులు ఉన్నాయి, అల్ ఖైదా రూట్స్ ఉన్నాయి నాగేశ్వర్ విశ్లేషించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి ఎవరైతే అంబటి రాంబాబుకి విశ్లేషించే హక్కు ఉన్నది, కానీ కాదని అంటలేను. ఆయన అంబటి రాంబాబుకు మాట్లాడే హక్కు ఉన్నది, అది తప్పని చెప్పే హక్కు నాకు కూడా ఉన్నది కదా. అందువల్ల రాజకీయాల్లో ఎవరు అవుతారు మల్టీ స్టార్, రాజకీయాలే మల్టీ స్టార్, అందులో అనుమానం ఏమున్నది. ఇప్పుడు ఆ మాట కడితే చంద్రబాబు నాయుడు లోకేష్ లేరా, సో అటు పురంధేశ్వరి లేరా, బాలకృష్ణ, సో నందమూరి బాలకృష్ణ లేడు. ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు శాసనసభలో ముగ్గురు ఉన్నారు, భరత్, సో మీకు భరత్ ఉన్నారు. అట్లా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ అంటేనే మల్టీ స్టార్ మూవీసే. అందులో ఈ పార్టీ ఆ పార్టీ అతీతమేం కాదు. దాదాపు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు మల్టీ స్టార్ మూవీసే, అందులో డౌట్ ఏమీ లేదు మన దగ్గర. అది మన దేశంలో ఉన్న ట్రెండ్, మన దేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ట్రెండ్. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే ఆయన అడ్వైజర్లు కొడుకులు అల్లుళ్ళు కూడా ఉన్నారు. అడ్వైజర్లు అల్లుళ్ళే కాదు, ఇప్పుడు అబ్రహాం ఎక్కార్డ్ అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్కు, యుఏఈకి, మొరక్కో, బహ్రెయిన్ ఈ దేశాల మధ్య అబ్రహాం ఎక్కార్డ్ కుదిరినప్పుడు వెస్ట్ ఏషియాలో ఆ ట్రంప్ అల్లుడు, ఆయన లెబనీస్ ఆరిజిన్ ఉన్న అల్లుడు ఉన్నాడు ఆయన. సో ఆ లెబనీస్ ఆరిజిన్ ఉన్న జూయిస్ ఆరిజిన్ ఉన్న అల్లుడు కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఒక పాత్ర కూడా పోషించారు. అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు ట్రంప్ కుటుంబ సభ్యులు లేరా, వాళ్ళందరూ కూడా అడ్వైజర్లుగా ఉన్నారు. అందువల్ల ఇట్స్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. దానికి మనం అందుకే పాలిటిక్స్ అంటేనే మల్టీ స్టార్. అందులో సింగిల్ స్టార్ పాలిటిక్స్ కన్నా మల్టీ స్టార్ పాలిటిక్స్ బెటర్ కదా. అండ్ సమర్థత అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. నిజంగా అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు జనసేన వరకు నిజంగా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని అన్నరాని మాటలు అన్నప్పుడు, వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసినప్పుడు కూడా నిజంగా తమ్ముడికి అండగా అన్నయ్య నాగబాబు నిలబడ్డారు సార్. అండ్ పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిస్తామని చెప్పి అక్కడ ద్వారంపూడి, ముద్రగడ లాంటి వాళ్ళందరూ కూడా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ప్లాన్ చేసిన క్రమంలో కూడా అక్కడ మొత్తం పిఠాపురం మీద ఆయన ఫోకస్ చేశారు సార్. అండ్ దానికి తోడు టీడీపీ జనసేన మధ్య